ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట నీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. The angel of the Lord encamps around those who fear him and delivers them. The book of Psalms chapter 34 verses 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనతో తెలియచేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని దేవుని యొక్క మాటలు ఈ రోజున మనకు తెలియచేస్తున్నాయండి. అవునండి, ఎవరైతే దేవుని యందు నిజముగా భయము భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూతా దేవుని యొక్క కాపుదల రక్షణ వారికి తోడుగా ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క గృహము చుట్టూ కూడా దేవుని యొక్క కంచె కాపుదల ఉంటుందండి. ఏ కీడు కానీ ఏ అపవాది దుష్ట శక్తులు కానీ వారి మీద పనిచేయకుండా వారిని రక్షిస్తాయండి. అదే రీతిగా మనలను కూడా దేవుడు రక్షిస్తాడు. కానీ మనం ఈ లోకంలో జీవిస్తున్నామనే కానీ మన ఇష్టానుసారంగా దేవుడంటే భయం లేక భక్తి లేక ఎలా పడితే అలా జీవిస్తున్నాం, ఎలా పడితే అలా బ్రతుకుతున్నాం. చూడండి ప్రియులారా, మనము అంత్య దినములో ఉన్నాం. దేవుడు ఏ సమయమున వస్తాడో ఎవరికి తెలియదండి, కానీ ఆయన తప్పకుండా రాబోతున్నాడు. కనుక మనం చేసే ప్రతి పనులో కానీ మాటల్లో కానీ చూపుల్లో కానీ ప్రతి విషయములో మనము భయము భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండి సమస్తమును గమనిస్తున్నాడండి. చూడండి, ఆయన మన పక్కనే ఉంటాడు, కానీ మనకి తెలియదు కదా. కనుకనే ఎవరైనా సరే దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడిస్తే దేవుడు తప్పకుండా ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క దూత మనలను రక్షిస్తుంది. ఏ కీడులోనికి గాని ఏ దుష్ట శక్తిలోనికి గాని ఏ సమస్యలు దరిచేరకుండానే ఆయన వాటిని దూరపరుస్తాడు, వాటిని తొలగిస్తాడండి. చూడండి, దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన సర్వలోకమును సృజించిన గొప్ప దేవుడండి. అది ఎంతో అందముగాను రమ్యమైన ప్రపంచాన్ని దేవుడు సృష్టించి ఉన్నాడు కదా. కనుకే ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. మనము ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని ఈ దినమున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. మనం మారుమనసు పొందుకున్నాం. మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపులై మనమంతా దేవుని యొక్క పాద సన్నిధిని చేరి ఆయనకు మోకరిల్లుదామండి. దేవుడు తప్పకుండా మనలను క్షమిస్తాడు. ఇక నుంచైనా మారు మనసు కలిగి ఆయన అంటే భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క కాపుదల తోడు నీడ ప్రతి విషయములో మనలను రక్షిస్తుంది. కనుక నీవు నేను మనమందరమును దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి యుందుము గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి అధికారకర్తవైన మా గొప్ప తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. సహాయమును దయచేయండి ప్రభువా. నీ యందు నిజమైన భయభక్తులు కలిగి ఉండే కృపా కాపుదల ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క హృదయాన్ని మార్చండి ప్రభువా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించండి. ఇవా నీ రాకడ అతి సమీపంగా ఉందని మాతో బయలుపరుస్తున్నావు కదా ప్రభువా. మాకును నీ యందు విశ్వాసం కలిగి ఉండే కృప దయచేయండి. విశ్వాసంలో మేము పడిపోకుండా మేము నిలబడి స్థిరంగా నీ యందు విశ్వాసులై స్థిరమైన జీవితం కలిగి ఉండే కృపా కాపుదల ఈ వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ యందు ప్రభువా మా పాపములను మా దోషములను మా యొక్క అపరాధములన్నీ ఒప్పుకుంటున్నాం ప్రభువా. మమ్మలను క్షమించండి, మమ్మలను పరిశుద్ధపరచండి, మమ్మలను శుద్ధీకరించమని కోరుచున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ప్రతి ఒక్క గృహం చుట్టూ దేవా నీ రక్షణ కాపుదల ప్రతి ఒక్కరి చుట్టూ దేవా, వాహనముల నిమిత్తమేమి ప్రయాణాల నిమిత్తమేమి ప్రతి విషయంలో ప్రభువా నీ రక్షణ కాపుదల ప్రతి ఒక్కరికి ఈ దినమున తోడుగా ఉంచమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.